హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ గురించి వీడియోస్ చేయమని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం స్టాక్ మార్కెట్కి సంబంధించి ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ గైడ్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాను. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ట్రేడింగ్ చేయాలన్నా మనకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ వీడియోలో మనం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఈ టాపిక్ మీద ఇంతకు ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను, కానీ ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు మారిపోయింది. కాబట్టి కొత్త ప్రాసెస్ ద్వారా ఆన్లైన్లో సులువుగా డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, ఒక పేపర్ మీద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి ఉంచుకోండి. అలాగే 1 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్, 6 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అకౌంట్ ఓపెనింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి కంటిన్యూ టు సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తరువాత పైన మీకు వెరిఫికేషన్ లింక్ మీ మెయిల్కి పంపబడింది అనే ఒక మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మీ మెయిల్ ఓపెన్ చేసి జీరోదా నుండి వచ్చిన మెయిల్లో క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అలాగే పాన్ కార్డ్ మీద ఉన్నట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇన్స్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ విత్ ఆధార్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిజిలాకర్ అకౌంట్ని అడుగుతుంది. డిజిలాకర్ అంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డు వంటి వాటిని డిజిటల్గా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ విత్ యువర్ మొబైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. తరువాత మీరు ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడతో మీ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అయింది. తరువాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడతో ఇది పూర్తయింది. ఇప్పుడు జీరోదా పేజ్లో ఇన్స్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ విత్ ఆధార్ పేజ్కి వచ్చేయండి. ఇక్కడ ఉన్న రెండింటిని టిక్ చేసి క్రింద ఉన్న లింక్ యువర్ డిజిలాకర్ విత్ జీరోదా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డిజిలాకర్తో లాగిన్ అయితే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుని షేర్ అండ్ స్టే లాగిన్ మీద క్లిక్ చేయండి. లింక్ యువర్ డిజిలాకర్ విత్ జీరోదాపై క్లిక్ చేయండి. తరువాత లెట్స్ ఫినిష్ ద అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ వివరాలు ఎంటర్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫో అంటే మీ ఆదాయం, మీ వృత్తి, ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే రాజకీయాల్లో ఉన్నారా అని అడుగుతుంది. మీరు రాజకీయాల్లో లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. క్రింద ఉన్న మూడింటిని చదివి టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇన్ పర్సన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ మీకు ఒక కోడ్ కనిపిస్తుంది. దానిని కనపడేలా పెద్దగా ఒక పేపర్ మీద రాసి లేదా ఫోన్లో టైప్ చేసి ఉంచుకోండి. తరువాత స్టార్ట్ ఐపీవీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ కంప్యూటర్లో వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో ఆ కోడ్ అలాగే మీరు కూడా సరిగ్గా కనపడేలా ఉండి టేక్ వీడియో మీద క్లిక్ చేయండి. తరువాత సేవ్ ఐపీవీ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడతో ఐపీవీ పూర్తయిపోతుంది. ఆ తరువాత మీకు 2 ఆప్షన్లు కనిపిస్తాయి, ఆధార్ మరియు ఐ విల్ ప్రింట్ అండ్ కొరియర్. ఆధార్ ద్వారా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం ఇది చూస్ చేసుకుందాం. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ సైన్ విత్ ఆధార్ అని వస్తుంది. ఇక్కడ బ్యాంక్ ప్రూఫ్గా లాస్ట్ 1 మంత్ స్టేట్మెంట్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఆప్షనల్, కానీ ఇప్పుడే సబ్మిట్ చేసేయడం మంచిది. ఇన్కమ్ ప్రూఫ్గా లాస్ట్ 6 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సబ్మిట్ చేయవచ్చు. తరువాత కరెంట్ సిగ్నేచర్ ఒక పేపర్ మీద సైన్ చేసి దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత టైమ్ టు ఈ సైన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ సైన్ ఈక్విటీ అని కనిపిస్తుంది. ఒకవేళ మీరు మొదట్లో ఈక్విటీతో పాటు కమోడిటీస్ కూడా ఫీ పే చేసి ఉంటే ఈ సైన్ కమోడిటీ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అప్పుడు రెండింటికి ఈ సైన్ చేయవలసి ఉంటుంది. సరే, ఈ సైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. దానిలో ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ కింద ఉన్న కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది. అక్కడ టిక్ చేసి ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేస్తే ఎన్ఎస్డిఎల్కి సంబంధించిన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. తరువాత అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించిన మొత్తం ఫామ్స్ అన్నీ కనిపిస్తాయి.
అక్కడ సైన్ నౌ మీద క్లిక్ చేయండి. తరువాత మళ్ళీ NSDL పేజీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆధార్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేయండి. ఇక్కడితో అకౌంట్ ఓపెనింగ్ పూర్తయింది. ఒకవేళ మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే జీరోదా టీం వారే మీకు కాల్ చేసి హెల్ప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ పూర్తయిపోయింది. మీరు పంపిన డాక్యుమెంట్స్ వాళ్ళకి చేరుకున్న తర్వాత 4-5 రోజుల్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. వాటితో మీరు లాగిన్ అయ్యి షేర్లు కొనడం అమ్మడం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.